గత కొద్ది రోజులుగా పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉండడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినూతాను దూరం పెట్టామన్నారు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరి. హత్య కేసులో అభియోగం రావడంతో పార్టీ ఆదేశాల మేరకు పార్టీ నుంచి బహిష్కరణ చేశారన్నారు. పోలీసుల విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి ఇట్లా తెలిసింది. అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు కాళహస్తి శ్రీమతి వినుత కోట జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాము. జనసేన పార్టీలో క్రమశిక్షణకు ఎవరైనా సరే పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే సూచనలు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా సూచించడం జరిగింది. శ్రీమతి వినుత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా హెడ్ ఆఫీస్ నుంచి ఉదయం వాళ్ళు కూడా ఇంతకే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎందుకంటే పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు అనుగుణంగా ఎవ్వరు నడుచుకోకున్నా కూడా వాళ్ళను పార్టీ దూరంగా పెడుతున్న విషయం అంతా విదితమే. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలనే విషయం అందరికీ తెలుసు. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండనందుకు కారణంగా కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకే వారిని దూరంగా ఉంచడం జరిగింది. ఈరోజు హత్యానేరం అభియోగము వచ్చినందువల్ల అది పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళినందువల్ల వినుత కోట గారిని పార్టీ నుంచి బహిష్కరించడమైనది. ఆ ప్రెస్ నోట్ కూడా పార్టీ ఆఫీస్ రిలీజ్ చేసింది. అది పార్టీ ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారిని, జిల్లా అధ్యక్షుడు నన్ను ప్రెస్ రిలీజ్ చేయమని చెప్పారు ఈ న్యూస్ని. సో పత్రికా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం, వినుత కోట గారిని జనసేన పార్టీ నుంచి బహిష్కరించడమైంది. అది అది జరుగుతుంది. ఈరోజే డెసిషన్ తీసుకున్నారు కదా హెడ్ ఆఫీస్ నుంచి.